హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా స్పెషల్ ఉందన్నమాట. ఈరోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం మన ఫ్రెండ్స్ తోటి యాదగిరిగుట్టకి అయితే పోతున్నాం. సో నేనైతే ఫ్రెష్ అయ్యి రెడీ ఉన్నా. మొత్తం వాళ్ళైతే వస్తున్నారు. నాకైతే బస్ స్టాప్లో వెయిట్ చేయమన్నారు. నేనైతే ఇంకో 5-10 మినిట్స్లో బస్ స్టాప్కి పోయి వెయిట్ చేస్తాను వాళ్ళ కోసం. తర్వాత వాళ్ళతో కలిసి కార్లో స్టార్ట్. సో గైస్, మేమైతే ఇగో అప్పటి నుంచి తిప్పుతున్నాం. మాకు గంట సేపు నుంచి బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాం. బిహెచ్ఎల్ బస్ స్టాప్లో ఇంకా రాలేరు కొడుకులు. రికార్డు ఉందా మరెందుకురా నీకు? కారు తీసుకొని వస్తున్నాం 5 నిమిషాలనే అంటారు. ఇప్పుడు దాకా రాలేరు వాళ్ళు. అయితే మేము తినకుండా చేయకుండా పొద్దున్న నుంచి ఇన్నే కూర్చున్నాం బస్ స్టాప్లో. ఇద్దరం 7 గంటలకు వచ్చి కూర్చున్నాం యాదగిరిగుట్ట పోదామని. వాళ్ళు ఇంకొస్తలేరు కారు తీసుకొని. పెట్రోల్కి పైసలు కొట్టినాం. ఇంకా వస్తారో రారో, లేకపోతే ఎక్కడక్కడ వెళ్ళిపోతారో తెలియదు ఎవ్వరికి. వెయిటింగ్ ఎంతైనా వస్తుంది కదా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా వెయిటింగ్. 2000 years later. సో గైస్, మేమైతే కార్లు ఎక్కేసినాం. ఇప్పుడైతే కొడుకు 2 గంటల తర్వాత వచ్చిండు. లాస్ట్కి కూర్చున్నాము. అయ్యో వెంకాల అనిల్ చెస్ట్ పీస్ ఈ బ్రో, మన ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ అయితే తెలిసి ఇంతకు ముందు కనిపించిన మనకి. కార్లు ఎత్తేసినాం, పోతున్నాం. ఇగో అందవి మేమైతే బండి ఆపేసినాం అన్నమాట. ఇగో డ్రైవర్స్ చేంజ్ అవుతారు మనకి. ఇగో మనమైతే ఇంకా సీట్ తీసుకున్నాం గాయస్. అంటే చల్ చల్, డ్రైవర్స్ చేంజ్. చూడండి డ్రైవర్ బాయ్, కొంచెం చూసి నడుపు. ఆల్ ఇస్ వెల్. యాదగిరిగుట్ట పోతున్నాం ఫస్ట్. भाई जिंदा रहे तो आगे भी मिलते देख। अरे वो कोने को क्या तू ORR. సో గాయస్, ఇడైతే యాక్సిడెంట్ అయిపోయిందని చూడండి. దారిలో ORR మీద ఎక్కితే అంబులెన్స్ వచ్చేసింది డైరెక్ట్. మొత్తం వాష్. మన డ్రైవర్ ఇప్పుడు నాకు మా డ్రైవర్ చేసి ఇచ్చబడుతుంది. వాడంతా ప్రొఫెషనల్ గుద్ది తెంగిడు. अरे గట్కేశ్వర్ అయితే వచ్చేసినాము. ఇది గట్కేశ్వర్ టెంపుల్ హైవే. ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడు. అదే నార్మల్ టెంపుల్ బాయ్. అది టెంపుల్. టెంపుల్ రా భాई, టెంపుల్ అంటే టెంపులేనా? మనమైతే కారు ఉన్నాం. ఇంకో ½ అవర్ పడుతుంది మనకైతే ఓనికి. भाई చూడు గట్కేశ్వర్ అక్కడ మీద ఉన్నాం మనం. మా పొద్దు నుంచి టిఫిన్ చేయలేము, ఏం చేయలేము. పొద్దు నుంచి ఆకలిస్తుంది. లంచ్ టిఫిన్ తినిపిరాలంటే లంచ్ టైంలో టిఫిన్ ఎందుకు అంటారు. లంచ్ కూడా తినిపిస్తలేరు కొడుకులు. ఫస్ట్ ఇంకా 100 కిలోమీటర్లు పోతే, అర్ధ గంట పోతే ఆంధ్ర అంట. ఆంధ్రకు ఏం చేస్తావురా? ఏడికి వచ్చి ఏం చెప్తున్నావురా? అరే మనం పోయేదేంది, చేసేదేంది? ఇంకో వీడే కొంచెం జరగా. ఇంకో వీడే మీరు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకోండి కామెంట్లలో. ఇంటి ఆకలి ఫుల్ ఘోరంగా చేస్తున్నాడు. చక్కర వచ్చి పడిపోతే గుమ్ము. క్లైమేట్ కూడా బాగాలేదు. ఫస్ట్ మొత్తం వర్షమే ఉంది. క్లైమేట్ క్లౌడీ, रेनी. कुछ नहीं भाई, बच्चा मिल गए तो बस है भाई, खाना रखो मेरे को। వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో గైస్, ఇగో పాట పెట్టి నువ్వు కార్లా. ఆ పాటను వినడం వదిలేసి అందరు పాడుతున్నారు. ఆ సింగర్ని వదిలేసి వినండి మీరు ఇప్పుడు. अरे वद्दूरा भाई, तूने मेरी फुर्सती इतनी तूने क्या किया? मारा है लिपसिंग दे दे. तूने क्या? एक ही चाहता ना पूरे गाने में तेरे को. तो क्या मैं हारा हूँ इधर तेरे, तूने क्या असर, मैं दिल का राज कहता हूँ, जब सांसें लेता हूँ
డ్రైవర్ సైలెంట్ ఉన్నా ఎందుకురా? ड्राइवर सपने में बाजू का మనకైతే ఫుల్ చేసి షిరిడా ఇక వరంగల్ ఇక్కడ ఏమంటారు గట్కేశ్వర్ది ప్రైవేట్ టోల్ ప్లాజా అనేది ఉంది. ఇక్కడైతే మన దగ్గర 250 రూపీస్ అయితే చాలా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోరు. 250ది పాస్ లేదు ఏం లేదు అయినా 250 రూపీస్ ఫాస్ట్ ట్యాగ్ తీసుకోరు. ఇక్కడ గట్కేశ్వర్ది ప్రైవేట్దేమో. అసలు మనకు నార్మల్ ఫాస్ట్ ట్యాగ్ అయితే 150, 100లో వేసేస్తారు. 250 తీసుకోరు. మనం వచ్చే రూటే మాకు తెలుసు కానీ ఎక్కువ తీసుకురంట. చూడండి మళ్ళీ కేసులు అయితే వేయండి. ఇదే తెలుసు గట్కేశ్వర్ టోల్ ప్లాజా ప్రైవేట్ టోల్ భువనగిరి అంట. భువనగిరి టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ ఇది. ప్రైవేట్ లో అసలు 240 ఎందుకు తీసుకోరు? అదే ఫర్ వాట్ రీజన్ తెలియదు అది మనకి. తెలుసు మరి ఇట్లా ఎక్కువ తీసుకుంటే ఏమైపోవాలి బండలు కొని వేస్ట్. చాయిస్ మేమైతే ఫైనల్ రీచ్ అయిపోయినాం. ఎంట్రెన్స్ కార్డు ఉన్నాం ఇవన్నీ. ఎంట్రెన్స్ చేసామన్నమాట. అయ్యో ముంగట కొండలు అనిపిస్తున్నాయి మీకు. కొండలు లోపలికి వెళ్ళి పోవాలో లేకపోతే అదేనో తెలియదు నాకైతే. కొండెక్కి పోవాలంట. సరే పోదాం మేము. గైస్ ఎంత బాగున్నాయో రోడ్స్. ఇక్కడ రోడ్డు మొత్తం చెట్లు కొండలు 4 సైడ్స్ మనకి సరౌండింగ్స్ అయితే చాలా అందంగా ఉంది. క్లైమేట్ పరంగా మనకి కొంచెం కెమెరా కండిషన్ బాగాలేదు. మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది మీకు ఎట్లుందనేది. గాలికి దిగ్గేస్తుందిరా ఫోన్. పక్కన ఆపుతావారా? తీద్దాం కొంచెం కింద. బ్రిడ్జ్ మీద ఉన్నాం మేడం అయితే. ఫోన్లే వద్దు ఎవడైనా వచ్చి గుద్దిండు అనుకో. కింద కనిపిస్తలేదా? కంటిన్యూ చేసి కింద దిగుతారా? రైట్ సైడ్ లో రైట్ సైడ్ చూపిస్తున్నా. మొత్తం నేచర్ ఫోటో షూట్లు నడుస్తున్నాయి అన్నీ. మొత్తం ఫ్యామిలీ వచ్చేసినాం. మనం లవర్ స్పాట్ మనమైతే ఫైనల్ వచ్చేసినాం. ఓయ్ అనుకుంటూ వచ్చేసినాం మనం ఇప్పుడు ఫైనల్. చూడండి చూడండి ఏంది శిల్పారామా? ఈడేందిరా శిల్పారామా? షిఫ్ట్ చేసిరా? హైటెక్ సిటీలో నుంచి శిల్పారామం మనకి యాదగిరిగుట్టకి షిఫ్ట్ చేసారు మొన్ననే. దీంతో లేటెస్ట్ న్యూస్. చూస్తున్నా. అరే గుడి పెద్దగా ఉండాలి. రేడు రాలే ఇంకా గుడి. అరే మనకైతే అన్నీ ఉన్నాయి. హనుమంతుడు మనకి ఇక్కడ స్టే చేయడానికి లాడ్జెస్ అన్ని రూమ్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇక్కడ అదే ఎక్కాలి. ముంగట్ ఉంది అది ఎక్కాలా? బండి వేసుకొని ఎక్కొచ్చా? అదే దేవుడు ఆడ ఉన్నట్ట గుడి. దీంట్లో ఎక్కాలి మనం. మనకైతే ఇక్కడ ఏం టెన్షన్ ఉంది. ఫ్యామిలీతో వచ్చినా అన్నీ ఉంటాయి. రూమ్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. సరే ఇదో హోటల్ సన్నిధి ఎమర్లాండ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అరే బయట పట్టరా, బయట నుంచి చూపిరా. వైర్ వస్తలేదా? పడదేంగా కదా ఫోన్. ఇక్కడి కొండ అక్కడ ఉంది. ఇప్పుడు
జర్ర పూగా అక్కడికి వచ్చేసింది guys. ఈ టెంపుల్ అయితే మనకి అపోజిట్ ఉంది సీదా వచ్చన్న నాకు అన్న ఇంగ్లీష్ నేర్పిస్తుండు బ్రైట్నెస్ ఆపరేట్ ఇస్తున్నా డీజే లెక్క నువ్వు ఇంకో గుడి అయితే వచ్చేసింది అరే లాంగ్ ఎందుకు తీసుకున్నావు షార్ట్ తీసుకో వచ్చేసింది మనకైతే ఇది యాదగిరి గుట్టనా స్వర్ణగిరా ఇది యాదగిరి గుట్ట స్వర్ణగిరి ఎంత దూరం అని దేవుడికండి ఇక్కడ నుంచా పోదామా ఈడ నుంచి ఇంకా స్వర్ణగిరి పోవాలి 30 కిలోమీటర్స్ ఉంటుంది టైం ఉంటే పోతాం లేకపోతే ఇంటికి పోతాం ఫస్ట్ అయితే యాదగిరి గుట్ట అయితే దర్శనం చేస్తాం మేము అయితే ఫస్ట్ మిలేతో జైల్ నైతో బేలా మిలేతో బేల్ నైతో జైల్ అంట దర్శనం చేసుకొని లోపల టెంపుల్ మొత్తం చూపిస్తాం మొత్తం చూపించి తర్వాత టైం ఉంటే స్వర్ణగిరి పోతాం స్వర్ణగిరి పోయి మొత్తం సూటలు గీటలు అన్నీ వేస్తాం ఇక్కడ బయట ఇలా వేసిన తర్వాత మీకు కలుస్తాం ఫైనల్లీ రీచ్ సో మనం పైనకి పోవాలంటే ఇప్పుడు అయితే కార్నే తీసుకోవాలి ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే ఆ మెట్లు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఈ మెట్ల మీదకి వెళ్ళాలి ఇది ఎంట్రెన్స్ మెట్లది ఇట్లా పోవాలన్నమాట నడుచుకుంటూ పోతే మనం నడుచుకుంటూ ఇట్లా పోవాలి లేకపోతే ఇట్లా ఫ్లైఓవర్ మీద మనకి కారు పోనీకి బండిలు పోనీకి అయితే ఉంటుంది రూటు ఇట్లా ఇక్కడ నుంచి రూట్ ఉంటుంది అన్నమాట రూట్లో అయితే మనం వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయింది మనకి టెంపుల్ మెట్లు అన్నీ మనం ఇప్పుడు సర్కిల్ తిరిగి వచ్చి గుట్ట మీదకి వస్తాం అన్నమాట చూడండి మంచిగా ఉంది మంచిగా వెదరు లొకేషన్ అన్నీ మనకి వీడియో తీసేటోళ్ళకి క్రియేటర్స్కి అందరికీ యూట్యూబర్స్కి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట తీసుకోనికి వీడియోస్ పార్కింగ్ అయితే వచ్చేసినాం మనం పార్కింగ్ 50 అంటే ఆడ పైన స్వర్ణగిరి పైన యాదగిరి 100 అంట దిగురా ట్వంటీ ఉన్నావు అన్న ఫోన్ అలౌడ్ ఉందా మీకు అలౌ లేదా పెట్టుకోవాలి మళ్ళీ లాకర్లో టెంపుల్ లోపల లేదా దొంగచాట తీసుకోతే దొంగచాట తీసుకోతే అంటే దొరకకపోతే మాకే దొరకనట్టు అయితే పైనకి పోతాం ఇప్పుడు మనం అయితే ఆడ చెట్టు కింద నీళ్ళలో గాలి పెట్టి ప్రశాంతంగా సో గైస్ మనం అయితే ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం యాదగిరి గుట్ట ఇగో మన కార్ అయితే పార్క్ చేసినాం మేము నంబర్ ప్లేట్ ఈడు మనల్ని పులిస్ వాళ్ళకు తెలియదా ఈడ కిడ్స్ కోసం కిడ్స్ జోన్ ఉంది ఆడుకోనికి పక్కన పందీలు ఉన్నాయి డబుల్ బడ్జెట్ అయిపోయింది ఒక 2-5 ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు సింగిల్ కంటే డబుల్ పేమెంట్ వేసుకొని రండి ఎందుకంటే మినిమం 3000 3 or 5 కార్లు వచ్చి గ్రూప్కి వస్తారంటే 5K దాకా తీసుకోండి పర్లేదు మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది కొన్ని పైసలు తీసుకొస్తే డబల్ అని దానికి మాకు ఇప్పుడు పైనకి దర్శనం చేసిన తర్వాత తిన్నీకుండదు ఏముండదు మాకు మళ్ళీ అట్లనే పోవాలి మబ్బుగా ఇంటికి ఇప్పుడు టోల్ ప్లాజాలోనే మాకు 500 అయింది ఖాళీ వచ్చేటప్పుడే టోల్ ప్లాజాలని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పోనీకి రానీకి ఎంత అవుతుందో తెలుస్తుంది వీడు లవర్ బాయ్ రాగానే స్టార్ట్ పోయింది సో ఆడికి అయిపోయినా మళ్ళీ ఫ్యూల్కి ఏమో మాకు దాదాపు 2000 పడ్డది హాఫ్ ట్యాంకే 2K పడ్డది మళ్ళీ ఫుడ్కి తిననీకి దానికి దీనికి కలిపితే చాలా ఎక్కువ అవుతాయి మేము అంత ఎక్స్పెక్ట్ చేసుకోలేము మనం కార్లోనే అవుతున్నామో తక్కువ అవుతుందేమో అనుకున్నాము కానీ చాలా అయితే చాలా ఘోరంగా ఉండే రేటు ఆ టోల్ ప్లాజా వల్లనే మాకు ఎక్కువ రేటు పడ్డది చూద్దాం ఇప్పుడైతే మనం అయితే రీచ్ అయిపోయినాం కదా ఇప్పుడు పైనకి పోయి దర్శనం చేసుకొని మొత్తం ఫోన్స్ అయితే అలవ్ లేదని అన్నారు మనకి ఇక్కడ పార్కింగ్ అన్న అయితే దొంగచాటే తీసుకోదాం
ఫోన్ ఇస్తే తీసుకోదాం, పైసలు ఇస్తే, పోయేటప్పుడు గొప్పది. లేకపోతే చూద్దాం. మేమైతే ఫైనల్ పైనకి అయితే వచ్చేసినాం, కొండ పైనకి అయితే ఎక్కేసినాము. ఎంట్రెన్స్ ఇది, ఆటోలో వెళ్తున్నాం మేము, 5 మంది ఇంకా వెళ్తున్నాం ఇద్దరం. సో ఇది లాస్ట్ ఈడ దిగాలేము. సో గైస్ ఇగో మేమైతే ఫోన్లో ఎలా ఉన్నామంటే ఎగ్జిట్ అయిపోయినాము దర్శనం చేసుకొని. మళ్ళీ మేము ఎగ్జిట్ నుంచి మళ్ళీ లోపలికి వద్దాము ఫోటోల కోసం. అయితే ఇది ఎగ్జిట్ అన్నమాట. మేము ఎంట్రీ చేసుకొని దర్శనం చేసుకొని అంతా అయిపోయింది మాది. ఇప్పుడైతే ఎంట్రీకి అయితే ఎగ్జిట్ రోడ్లో మేము మళ్ళీ వాపస్ అవుతున్నాం రోడ్ తీసుకొని ఎగ్జిట్కి పోయి మళ్ళీ ఫోటోలు దిగి లోపలికి వస్తాం అనమాట. అయ్యే బాయ్స్ ఇంకో ఇది ఎగ్జిట్, పైన పోతాం, పైన చూపిస్తాం వ్యూ. మొత్తం దర్శనం ఇష్టం మొత్తం అయిపోయింది. మేము ఆడికల్ తినుకుంటూ వస్తున్నాం. కిందికి టిఫిన్ చేయాలి, ఆడ కనిపిస్తున్నా మీకు కింద పార్కింగ్ ఆడుకోవాలి. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటా మొత్తం ఆడ పోయి సీదా పోయి అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా రావాలి ఇగో ఆ రూట్కి. మన పార్కింగ్ అనేది ఇగో ఈడుంది ఈ ప్లేస్లో సర్కిల్ దగ్గర. చాలా అలసిపోయినాం మేమైతే. అసలు దర్శనం అయిందనేది కూడా తెలియలేదు మాకు. ప్రసాదం అనిపించింది. దొంగ పుక్కులు అందరికీ ఫ్రెండ్స్ ప్రసాదం ముట్టంగి నోట్ల ముట్ట. ఒక లడ్డు తెంగి నేను పులిహోర ఇయ్యలేవు మళ్ళీ నాకు అంటున్నావు. మైద్యం తెరేగు పిచ్చేసి ఫోన్ ఉంది 80,000. వీడు ఎడ్డి, నువ్వు పక్కకి జర్రా. వీడు ఇప్పుడు ఆడ పోయి మేమైతే షూట్ చేస్తాం. ఆడ ఎక్కడో అక్కడ షూట్ చేస్తాం, వీడియోలు వెళ్ళిపోతున్నాం అనంతగిరి హిల్స్ నుంచి. అనంతగిరి హిల్స్ నుంచి అనంతగిరి హిల్స్ కాదు ఇది, యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట నుంచి ఇంత మంచిగా ఉండదు. పొదలే మొత్తం పొదలు ఊపాల. స్వర్ణగిరి వాళ్ళంటే మా దగ్గర టైం లేదు, మెయిన్ మనీ లేదు, అది రియాలిటీ. ఇప్పుడు పోవాలంటే అయిపోతే మన కష్టం రిటర్న్ రావాలంటే. వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. ఇంకా ఆడ అవుతున్నాయేమో ఆడ టెంపుల్లో తెలుస్తలేదు. ఇప్పుడు ఇంత దూరం నడవాలి, మాకైతే మొత్తం ఇబ్బంది అవుతుంది. ఇంత దూరం పోవాలంటే ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే ఇంటికి పోతున్నాం. మొత్తం అయిపోయింది మనది, మొత్తం ట్రిప్ గ్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఇవో ఇంటికి పోయే రూటు మనది సర్వీస్ అవుట్ అయిపోయింది. ఒకడు ఫుడ్ లేదు ఏం లేదు ఎవ్వరికి, అట్లనే పోతున్నాం. చాలా కష్టపడ్డాం. ఇంటికి పోయి మొత్తం రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు నైట్ మొత్తం. ఇప్పుడైతే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. బాయ్.